స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా చాలా మందికి కూడా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అండ్ శాలరీ ఒకవైపు చూస్తే ఆ శాలరీ తోటి సర్వైవ్ అవ్వాలి అంటే చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడే ఇలా అనిపిస్తుందంటే ఒకసారి ఏజ్ అయిపోయాక ఇంకా రిటైర్మెంట్కి వచ్చేసాక ఇప్పుడున్న భవిష్యత్ ఎలా ఉంది అంటే ఈరోజు చేస్తున్న ఉద్యోగం రేపు ఉంటుందో లేదో అన్న నమ్మకంలో అన్న డౌట్ఫుల్గా మనం ఉన్నాం. అలాంటి పరిస్థితిలో పొదుపు అన్నది చాలా మ్యాండేటరీ అయిపోయింది సార్. అలా ఎవరికైనా కూడా ఆలోచన వచ్చి ఒక పొదుపు చేసుకోవాలి అంటే మళ్ళీ ఇందులో సందేహమే, నాకు వచ్చేదే చాలా తక్కువ అమౌంట్, ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి అంటే ఎంత ఉంటుందో నెలకి, అండ్ మళ్ళీ అందులో రిస్క్ ఉంటుంది అంటూ ఉంటారు. అలా చేయకపోయినా రిస్కే, చేసిన రిస్కే అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్గా ఒక పెట్టుబడితో స్టార్ట్ చేయాలి, అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువగా రావాలి, నమ్మకంగా ఉండాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఏంటి సార్? ఒక గ్రేట్ గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పోస్టల్ సర్వీసెస్ ఏదైతే ఉందో, ఇండియా పోస్ట్ అంటాం మనము. సో మన పోస్ట్ ఆఫీస్, సో వెరీ ఓన్ పోస్ట్ ఆఫీస్. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు రైతన్నలు కానివ్వండి, ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఇన్కమ్ అనేది చాలా తక్కువ. అయితే వాళ్ళు లక్షల్లో కూడబెట్టుకోవాలి, లేదంటే లక్షల్లో వాళ్ళు ఏదైనా కైండ్ ఆఫ్ రిటర్న్ పొందాలి అంటే మాత్రం అది నిజంగానే మిగిలిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రాబడి ఏదైతే ఉందో, ఒక నెల ఆదాయం అనుకోండి, ఒక 10,000 సంపాదిస్తారు, లేదంటే 5,000 సంపాదిస్తారు, మరి పెద్ద ఇన్కమ్స్ ఉండవండి. దానివల్లనే కదా మీకు రూరల్ పాపులేషన్ అనేది ఎక్కువ ఇన్కమ్ కోసం అని చెప్పేసి సిటీకి వచ్చేస్తున్నారు. అయితే ఈ సిటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండే, మరి వాళ్ళ తాతలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడే ఉంటారు రూరల్లో. అయితే సిటీలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఆర్ గ్రామాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఒక గ్రేట్ న్యూస్ ఏంటంటే నెలకు మీరు జస్ట్ ఒక షార్ట్ అమౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ కోసము ఒక 1,500 రూపాయలు మీరు పెట్టుబడిగా పెడితే ఈ గ్రామ్ సురక్ష యోజనలో, ఈ స్కీమ్లో మీకు 35 లక్షల రూపాయలు మీకు ఖచ్చితంగా అందుతాయి. ఇందులో ఎలాంటి రిస్క్ కూడా లేదు, ఎందుకంటే ఇది మ్యూచువల్ ఫండ్ లాంటిది కాదు, ఇది ఎలాంటిది కైండ్ ఆఫ్ స్కీమ్స్లో రిస్క్ అనేది ఉండదు. సో రిస్క్ ఫ్రీ కాబట్టి. కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకే, గ్రామాల్లో ఉన్న ఆధార్ అడ్రస్ ఉందనుకోండి, వాళ్ళకి మాత్రమే ఇది చెందుతుంది. ఓకేనా? సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డీటెయిల్స్ కాస్త మీకు ఇంకా నేను చూపిస్తాను ఇక్కడ. సో ఇది ఆల్రెడీ కూడా నేషనల్ మీడియాలో వచ్చింది. సో వాళ్ళ వెబ్సైట్ ద్వారా నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే శిరీష, పర్ డే మీరు ఒకవేళ 50 రూపాయల వరకు మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలిగితే ఒక పెట్టుబడి, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం వెతుకుతున్నారు. మాకు కొన్ని సంవత్సరాల్లో ఒక మంచి రాబడి రాకపోతుందా, ఏదైనా ఉంటే చెప్పండి, మాకు తెలియజేయండి అంటే మాత్రం ఈ వీడియో మీ అందరి కోసం మాత్రమే. ఎవరెవరైతే సిటీలో ఉన్న వాళ్ళు గ్రామాల్లోకి ఈ వీడియోని పంపించుకోండి, అండ్ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్ సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా వీడియో పంపించుకుంటే ఏమవుతుందంటే మీకు ఇన్ఫర్మేషన్ మీకు అందినట్టు ఉంటుంది. ప్లస్ మీరు ఇమ్మీడియట్గా మీ పోస్టల్ ఆఫీస్ ఏదైతే మీ ఇంటి దగ్గరలో ఉందో, మీ ఊర్లో ఉందో, అక్కడికి వెళ్ళేసి ఈ ఎగ్జాక్ట్లీ గ్రామ్ సురక్ష స్కీమ్ ఏదైతే ఉందో ఆ గ్రామ్ సురక్ష స్కీమ్ అది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఇమ్మీడియట్గా మీరు దాన్ని పొందవచ్చు. సూపర్. రోజుకి 50 రూపాయలు పక్కన పెడితే మనది కాదు అనుకుంటే 35 లక్షల వరకు మనం ఇందులో రాబడి వస్తుందంటారు. కరెక్ట్. గ్రేట్ సార్. ఇందులో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటారు? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఒక విషయం మాత్రం చెప్తాను, మీరు గ్రామవాసులై ఉండాలి, మీకు ఆధార్ అడ్రస్ అక్కడదై ఉండాలి. ఏదైనా తాండా కానివ్వండి, మండలం కానివ్వండి, తాలూకా కానివ్వండి, ఆ డిస్ట్రిక్ట్లో మీరు ఉండి తీరాలి. కానీ అర్బన్ ఏరియాస్లో కాదు, రూరల్ ఏరియాలో అడ్రస్ ఉన్న వాళ్ళకి ఇది చెందుతుంది. కాబట్టి ఇక్కడ మీకు డీటెయిల్స్ అని చెప్తాను. సో ఇన్వెస్ట్ 1,500 per month ఇన్ పోస్ట్ ఆఫీస్ గ్రామ్ సురక్ష యోజన, గెట్ అప్ టు 35 lakh rupees. సో చెక్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ అండ్ రిటర్న్స్ క్యాల్కులేటర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఎంట్రీ ఏజ్ మీరు ఇందాక అడిగినట్టుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, 19 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్ టు 55 ఏళ్ళు అనమాట. సో జనరల్గా ఏంటంటే మీకు 40 years అబౌవ్, 50 years అబౌవ్ ఉండవు, కానీ మీకు ఇక్కడ రిలాక్సేషన్ 55 years ఏజ్ వరకు ఉంది. మీరు ఒకవేళ 55 ఏళ్ళ ఏజ్ దాటలేదనుకుంటే మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్.
సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగం కాబోతుంది. కనీసం నేను అంటున్నాను, ఈ వీడియో చూసిన తర్వాత ఒక 10 లక్షల లేదా 20 లక్షల మంది అయితే మినిమం ఫస్ట్ అటెంప్ట్ లో ఈ వీడియో చూడంగానే తీసుకుంటారు. సో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు. జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు. ఆ గ్రామ సురక్ష యోజన అక్కడ ఉంటుంది. అండ్ దాంట్లో యూ కెన్ ఆల్సో గెట్ ఆల్ దీస్ డీటెయిల్స్ అనమాట. ఇందులో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అవసరంలా, ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్కమ్ రెస్ట్రిక్షన్స్ లేవు మీకు. ఎందుకంటే మీరు గ్రామవాసులు అయ్యి ఉండాలి, అది చాలా ముఖ్యము. అండ్ జనరల్గా గ్రామవాసులకు ఏంటంటే మోర్ దెన్ 5 lakhs కంటే ఎక్కువగా ఇన్కమ్ ఉండదు శిరీష. సో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కోసం ఎలిజిబుల్ అవుతారు. ఇమ్మీడియట్గా ఈ రోజు చాలా మంచి రోజు నేనైతే చెప్తాను. ఈ సంక్రాంతి కనుమ లోపల ఒకవేళ మీరు ఇదొక మంచి శుభకార్యాన్ని మీరు మొదలు పెట్టారనుకోండి, మీరు అతి తక్కువ సమయంలో లైక్ సమ్వేర్ అరౌండ్ అబౌట్ 10-15 years గ్యాప్ లోపల మీరు కనీసం 35 లక్షల రూపాయలు మీరు పొందగలుగుతారు. దీనికోసం డీటెయిల్స్ అన్ని కూడా, అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా మీకు లోకల్ పోస్ట్ ఆఫీస్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు దయచేసి మీరు పోస్టల్ ఆఫీస్లో వెళ్ళేసి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వాళ్ళనే అడగండి అని చెప్తాను. ఎందుకంటే మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ సగం వచ్చి సగం రాలేదనుకోండి, మీరు ఏమనుకుంటారంటే ఈ స్కీమ్ లేదనుకుంటారు. సో డెఫినెట్గా మీరు డీటెయిల్స్ అన్ని కూడా చూపించండి. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు ఇండియా పోస్ట్ ఆఫీస్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీకు చూపిస్తాను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది పోస్టల్ స్కీమ్. ఇది వెబ్సైట్ అండి, అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకుంటే indiapost.gov.in అని చెప్పేసి వెబ్సైట్లో కూడా వెళ్తే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి. సార్ దీనికి సంబంధించిన యాప్ కూడా ఉంది అని అంటూ ఉంటారు కదా, అలా ఎవరైనా కూడా యాప్ త్రూ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటారా? కరెక్ట్. మీరు ఫస్ట్ ఒక లాగిన్ ఐడి క్రియేట్ చేయాల్సి వస్తుంది. మీకు నేను నా ఫోన్లో చూపిస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు చూస్తే శిరీష, ఇక్కడ నా ఫోన్లో పోస్టల్ యాప్ ఉంది, పోస్టల్ డిపార్ట్మెంట్ది. ఈ యాప్ మెయిన్ మనకు హోమ్ స్క్రీన్ అనమాట. ఇది హోమ్ స్క్రీన్ అండి. సో ఇందులో మీరు చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు లాగిన్ ఐడి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇందులో నుంచే కూడా కావాలంటే మీరు ప్రీమియమ్స్ కట్టుకోవచ్చు. కానీ ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్ వెళ్ళండి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీరు వెతకచ్చు అనమాట, పోస్ట్ ఆఫీస్ సెర్చ్. ఇక్కడ మీరు ఇందులోకి వెళ్ళిపోయేసేసి మీరు పోస్ట్ ఆఫీస్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఇదిగోండి, ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ మండలం ఏంటి, మీ తాలూకా ఏంటి, మీ డిస్ట్రిక్ట్ ఏంటి, ఇక్కడ మీరు టైప్ చేశారనుకోండి, మీకు లొకేషన్ అడుగుతుంది. మీరు లొకేషన్ ఆన్ చేయాల్సి వస్తుంది. లొకేషన్ ఆన్ చేశాక ఇక్కడ మీ ఊరు పేరు టైప్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా నా లొకేషన్ ఆన్ చేశాను కాబట్టి మన ఆఫీస్ చుట్టూతా ఎన్నైతే పోస్ట్ ఆఫీసులు ఉన్నాయో దాని అడ్రస్తో సహా ఇక్కడ లొకేషన్ అన్నీ వచ్చేసాయి. సో మీకు ఒక పోస్ట్ ఆఫీస్లో పూర్తి ఇన్ఫర్మేషన్ రాకపోతే కనీసం ఒక వేరే ఊర్లో ఉన్న మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా పెద్ద పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి కనీసం అక్కడికన్నా వెళ్ళి ఈ స్కీమ్ని ఉపయోగించుకోండి, లాభపడండి. ఇది మన అందరి కోసమే. సో కాబట్టి భారత ప్రభుత్వం ఇది స్టార్ట్ చేసిన ఈ గ్రామ సురక్ష యోజనని పూర్తి బెనిఫిట్స్ తీసుకోమని చెప్తాను శిరీష. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా అంటే పొదుపు చెయ్యాలి అనుకున్నప్పుడు డబ్బులు ఎక్కువ పెట్టేస్తాము, మళ్ళీ ఇప్పుడు ఖర్చులు ఎలా అని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. 50 రూపాయలు కాబట్టి రోజు మనం మనది కాదు అనుకుంటూ సేవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పెట్టుబడి పెట్టి లాభాలు ఏ విధంగా రావాలి అనుకుంటారో ఈ స్కీమ్ ద్వారా ఆ లాభాలు అయితే వస్తాయి అనుకుంటున్నాను. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.